మెయిన్గా నవాంశ చక్రం చూస్తే అయింది తులాలగ్నం అయింది. మెయిన్గా ఆయనకి తృతీయంలో కేతువు, చతుర్థంలో చంద్రుడు, అష్టమంలో శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు, భాగ్యస్థానంలో రాహు శని, దశమంలో గురువు ఉచ్చస్థితిలో ఉన్నాడు. అంటే రాశి చక్రంలోనూ కర్కాటకంలో ఉన్నాడు, నవాంశలోనూ కర్కాటకంలో ఉన్నాడు. కాబట్టి గురుగ్రహానికి వర్గోత్తమం చెంది గురువు విపరీతమైన బలం కలిగి ఉన్నాడు. అలాగే నవాంశలో కుజుడికి కూడా నీచభంగం ఏర్పడింది. నవాంశలో లాభంలో రవి బుధులు కలుస్తున్నారు. ఇది అమితాబ్ బచ్చన్ యొక్క నవాంశ చక్రం. ఇంకా అమితాబ్ బచ్చన్కి మెయిన్గా అష్టక వర్గం చూసినట్టయితే అమితాబ్ బచ్చన్ గారికి ఇప్పుడు మిథున రాశిలో గురువు వచ్చాడు. ఈ మిథున రాశిలో 6 బిందువులు వచ్చాయి. కాబట్టి ఈ సంవత్సరం ఇక్కడి నుంచి 2026 జూన్ 2 దాకా కూడా గురువు ఆయనకి దీంట్లో మన భాగ్యస్థానంలో ఉంటాడు. కాబట్టి ఈ సంవత్సరం కూడా అమితాబ్ బచ్చన్ గారికి బాగానే ఉంటుంది. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ గారికి నడుస్తున్న మహర్దశ చూసినట్టయితే ఆయనకి 5/11/2014 నుంచి 5/11/2034 దాకా ఈ యొక్క శుక్రమహర్దశ జరుగుతోంది. ఈ శుక్రమహర్దశ కుంభలగ్నానికి చతుర్థ భాగ్యాధిపతిగా అష్టమ స్థానంలో నీచభంగాన్ని పొందాడు. కాబట్టి ఈ దశ కూడా బాగానే అందుకుంది. ఈ దశలో కూడా ఆయన విపరీతంగా అడ్వర్టైజ్మెంట్లు అది చేస్తున్నాడు. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్కి 5/1/2025 నుంచి 5/9/2027 దాకా ఆయనకి ఈ శుక్రమహర్దశలో ఈ గురువు అంతర్దశ నడుస్తుంది. ఈ గురువు యొక్క అంతర్దశలో అమితాబ్ బచ్చన్ గారు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కుంభలగ్నానికి గురువు ద్వితీయ లాభాధిపతిగా ఆయన మారకుడు, ఆయనకి షష్ఠ స్థానంలో ఉన్నాడు. కాబట్టి అమితాబ్ బచ్చన్ గారు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.